హాయ్ ఫ్రెండ్స్, అధిక పింఛను లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టతనైతే ఇచ్చిందండి. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపైనైతే నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనున్నట్లు తెలుస్తూ ఉంది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్నే అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పెరా 12లోని నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీసుకు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పింఛను ఖరారు అయితే చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపినదని ఈపీఎఫ్ఓ అయితే వివరించింది. ఈపీఎఫ్ఓ పింఛను విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలను అయితే జారీ చేశారండి. అయితే ఈ పింఛనుకు సంబంధించి కోత ఇలా అయితే ఉంటుందంట. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021లో పదవీ విరమణ చేశారనుకుందాం. బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీసు అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం డిఏ కలిపి 22,000గా ఉంది. పదవీ విరమణ నాటి చివరి 5 ఏళ్ల వేతన సగటు 40,000, చివరి 5 ఏళ్ల వేతన సగటు పింఛను లెక్కిస్తే 13,714 రూపాయలు అయితే చేతికి అందాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంలో పార్ట్ 1 కింద 5,342 రూపాయలు, పార్ట్ 2 కింద 4,000 రూపాయల మొత్తాన్ని కలిపి 9,342 రూపాయలుగా ఖరారవుతుంది. అంటే నెలకు 4,372 రూపాయల పింఛన్ అయితే కోత పడనున్నట్లు తెలుస్తూ ఉంది. 30% పైగా పింఛన్ అయితే తగ్గుతుందట. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పింఛను కోత పడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనలను తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పింఛను లెక్కించే విధానం అమల్లో ఉంది. గరిష్ట వేతన పరిమితి పెంపు తరువాత చివరి 10 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ సవరణ అయితే చేసింది. తర్వాత 5 ఏళ్ల పాటు సగటు కాకుండా దామాసా పేరిట పార్టుల విధానం తెరపైకి తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీసు కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తుంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ నాటికి అయ్యే సర్వీసుకు చివరి 5 ఏళ్ల సగటుతో పింఛను ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తోంది. ఈ రెండు కలిపి పూర్తి పింఛనుగా ఇస్తూ ఉంది. పూర్తి పింఛను చెల్లించాలని ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారండి. అధిక పింఛనుకు అర్హులైన చందాదారులు వేతన పరిమితి లేకుండా పూర్తి వేతనంపై పింఛను నిధికి నగదు జమ చేస్తూ ఉన్నారు. పింఛను నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, పార్ట్ 2 కాకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు ఉన్న నిబంధనలు అమలు చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది. అధిక పింఛను ఖరారైన తరువాత పింఛనుదారులు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని కూడా ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధిక పింఛను వస్తుంది అని ఆశ పెట్టుకుంటున్నటువంటి పింఛన్దారులకు ప్రస్తుతం తగ్గనున్న అధిక పింఛను అంటూ స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ విధానంపై నిరాశనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు.